ఈరోజు ఆర్థిక విధ్వంసం నుంచి అన్ని రకాల విధ్వంసాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి విధ్వంసాలపైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చి చాలా క్లియర్గా చెప్పారు. ఏం జరుగుతోంది సార్ రాష్ట్రంలో? ఆర్థికంగా విధ్వంసం ఒకటి, రెండోది ఇప్పటి వరకు ఇంత విధ్వంసం చేసి ఇన్ని అప్పులు చేసినా సరే ఒక సంక్షేమ పథకం ఇవ్వకపోవడం, పైగా అబద్ధాలతో కాలక్షేపం చేయటం, నోటికొచ్చిన అబద్ధాలు, దానికి ప్రజెంటేషన్లు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ముందుగా ప్యానెల్లో ఉన్న వారికి అలాగే సాక్షి టీవీ వీక్షకులకి మీకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆర్థిక తిరోగమనం, అభివృద్ధి తిరోగమనం, అలాగే రాష్ట్రం ఒక రకంగా చెప్పాలంటే క్యాపిటల్ ఏదైతే ఉందో కేవలం అమరావతి 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 అనే ఒక కాన్సెప్ట్ తో జనాలను మభ్యపెట్టడమే తప్ప ఈనాటికి ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటిపోయిన పరిస్థితిలో ఈ రోజుకి కూడా ప్రభుత్వం అమరావతిలో కానివ్వండి, అటు పోలవరంలో కానివ్వండి, లేదంటే స్టీల్ ప్లాంట్ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో తీసుకున్నప్పటికీ కూడా ఈ రోజు ప్రభుత్వం ఒక విధ్వంసమైనటువంటి ఒక విధ్వంసకాండే చేస్తుంది. కానీ ఎటువంటి ఒక్క ముందడుగు కూడా పడలేదన్నమాట ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. ఈ రోజు సూపర్ 6 విషయంలో 175% హామీలను మేము నెరవేర్చామని చెప్పేసి ఒక గోబెల్స్ ప్రచారానికి మళ్ళీ తెరలేపి మేము ప్రచారం చేసుకుంటాము, మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు అని చెప్పి సాక్షాత్తు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మనం ఇలాగే ప్రచారం చేద్దాం, ఈ ప్రచారాన్ని వాళ్ళు నమ్మే విధంగా చేయాలి, ఒక విషయాన్ని 10 మంది 10 రకాలుగా చెప్పడం కన్నా 10 మంది కలిపి ఒకే రకంగా చెప్పి ఆర్థిక పరంగా మనం ఎక్కడో అధపాతాళంలో కొన్నాం. దీని అందరికీ కారణం జగన్మోహన్ రెడ్డి. అలాగే పరిశ్రమలు దావోస్ వెళ్ళినప్పుడు అందరికీ కూడా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో తిరిగి వస్తే మనం మాత్రం కేవలం ఆంధ్రప్రదేశ్ ని ప్రొజెక్ట్ చేయడానికి వెళ్ళామని చెప్పండి అని చెప్పి ఇలా చెప్పటంలో సిద్ధహస్తులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆయన అనుంగు శిష్యులైనటువంటి మీడియా ప్రతినిధులు కానివ్వండి, ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకని ఈ సక్సెస్ అయ్యారు అని చెప్పాల్సినటువంటి విషయం ఎందుకు వస్తుందంటే ప్రజల తరపున రిటాలియేషన్ ఇంకా పూర్తి స్థాయిలో లేదు, ఇంకా వేచి చూసే ధోరణి. అంటే సుమారుగా 7 నెలలు అయింది, ఇంకొక 5 నెలలు అయితే 1 సంవత్సరం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏదో మెరుపులు మెరిపిస్తాడు అనేటువంటి ఒక అత్యాశతో ప్రజలు ఉన్నారని చెప్పేసి అన్నారు. వాళ్ళకి క్లియర్ గా ఒక విషయం అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తుంది. మీరు చెప్పారు, చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇంకొక 5-6 నెలలు వెయిట్ చేస్తాము, చూద్దాము ఏమన్నా చేస్తారేమోనని. సార్, ఈ సంవత్సరంలో చేయాల్సిన అప్పులన్నీ చేసేసారు, ఏ రకంగా అప్పులు తీసుకోవాలో అన్నీ తీసుకొచ్చేసారు. వచ్చే ఆదాయం మామూలుగా జనరల్గా మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే ఆదాయం ఉండనే ఉంది. ఇన్ని ఉన్నా చేయాల్సిన అప్పులు చేసినా ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకుండా, ఒక్క సూపర్ 6 పథకం అమలు చేయకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మాత్రం ఏం చేస్తారు? ఇవే అప్పులు కదా చేస్తారు, ఈ స్థాయిలోనే కదా అప్పులు ఉంటాయి. ఇప్పుడు చేసిన అప్పులే మళ్ళీ చేయాల్సి వస్తుంది వచ్చే ఆర్థిక సంవత్సరం. అప్పుడు కూడా ఇవ్వలేరు కదా. ఇప్పుడు ఇవ్వలేరంటే అప్పుడు కూడా ఇవ్వలేనట్టే. ఇంకా అసలు ఇస్తామని ఎప్పుడు చెప్తున్నారు సార్? ఇస్తామని చెప్తే మీరు ఈ సంవత్సరం ఇవ్వలేదు కాబట్టి వచ్చే అంటే చెప్పారు కదా, ఇదేదో తల్లికి వందనం వచ్చే విద్యా సంవత్సరంలో పరిశీలించి అమలు చేస్తామన్నారు కదా సార్. ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాల మీద ఎలక్షన్ కి ముందేం చెప్పారు? మేము వచ్చిన మరుక్షణం వాలంటీర్లకు 10,000 చేస్తాం అని కూడా చెప్పింది ఈ పెద్ద మనుషులే కదా. ఈ పెద్ద మనుషులే కదా. కరెక్ట్. మేము 1 సంవత్సరం గ్యాప్ తీసుకుని ఆ సంవత్సరం గ్యాప్ తో తర్వాత మీకు డబ్బులు ఇస్తామండి, మీకు ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తామండి అని చెప్పినట్లయితే ఈ రోజు మనం అడిగే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఎలక్షన్ అయిన మరుక్షణం, ప్రభుత్వాన్ని స్థాపించిన మరుక్షణం మేము ఇదిగో ఈ బడ్జెట్ తో ఇలాగ మేము ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మీ ఒళ్ళోకి మీ ఇంట్లోకి చేరుస్తామని చెప్పేసి అని వచ్చారు. ఇది చేర్చలేనటువంటి ఈ సిచ్యువేషన్ లో ఇంకొక సంవత్సరానికి ఏదో ఒక డేట్ ఇస్తున్నారు. ఈ డేట్ మాత్రం ఫుల్ఫిల్ అవుతుంది అనేటువంటి నమ్మకం వ్యక్తిగతంగా నాకైతే లేదు, ఇక ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఇది ఒక సూపర్ ఫెయిల్యూర్. ఎందుకంటే బడ్జెట్ అలాగే రెవెన్యూ ఈ రెండింటిని బేస్ చేసుకుని సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం అయినా ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ రెండింటిలో మనం అధపాతాళంలో ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పడం కాదు, ఈ రోజు కొన్ని బడా కంపెనీలు ఏవైతే ప్రభుత్వానికి సీఎంఆర్ఎఫ్ నిధులు ఇచ్చినటువంటి కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు వాళ్ళందరి కారణంగానే జిఎస్టీ వసూళ్లు తగ్గిపోయినాయి. ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తరువాత జిఎస్టీ వసూళ్లు సౌత్ ఇండియాలో మనం అధపాతాళానికి ఎందుకు వచ్చాం? ఎందుకని ఎప్పుడు మునుపు 5 సంవత్సరాలు లేని విధంగా ఈ పారిశ్రామికవేత్తలు ఎగబడి సీఎంఆర్ఎఫ్ కి నిధులు ఇచ్చారు.
వీటి మీద కూలంకుషంగా మనం చర్చ చేసినట్లయితే ఖచ్చితంగా జిఎస్టి వసూళ్లు ఎందుకు దిగువ స్థాయిలోకి దిగిపోయినాయి, కానీ పారిశ్రామికవేత్తలు మాత్రం ఈ రోజు చంద్రబాబు నాయుడు సహా అందరూ వెంచర్ క్యాపిటలిస్టులు అందరూ కూడా పైకి ఎలా ఎగబాకారు అనేది ఈ 6-7 నెలల్లో మనం చూస్తే మనకి భాగవతం అంతా అర్థమైపోతుంది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా పోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు పెత్తందారులంతా కూడా ఈ రోజు హ్యాపీగా ఉన్నారు. పేదలంతా కూడా నోరు తెరుచుకుని ఈ ప్రభుత్వం ఎప్పుడు తనకు ప్రామిస్ చేసినటువంటి నిధులు ఇస్తుంది అనే దానికి వేచి చూస్తున్నారు అని చెప్పేసి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏర్పడింది. రైట్.